బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జీరణ నందు సేల్స్ ఫోర్స్ టూల్ పై 6 రోజుల ట్రైనింగ్ 25వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు, కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారి ఆధ్వర్యంలో సేల్స్ ఫోర్స్ టూల్ పై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ లో భాగమైన సేల్స్ ఫోర్స్ టూల్ పై నెక్సట్ జెన్ స్కాలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ పి హరిణి తెలిపారు. నెక్సట్ జెన్ స్కాలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున జె వంశీకృష్ణ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ శిక్షణ శిబిరములకు శేషసాయి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారన్నారు. మనకి ఆర్గనైజేషన్ లో కొందరు నైట్ షిఫ్ట్ చేస్తారు, కొందరు డే షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ రొటేషన్ ఉంటుంది కదా, ఉంటుందా? ఒక నైట్ షిఫ్ట్ అని, ఒక డే షిఫ్ట్ అని, డే అండ్ నైట్ షిఫ్ట్ అని. సో వాళ్ళకి ఈ టైంలలో లాగిన్ అవ్వాలి. వాళ్ళు హలో మనం వాడు సండే రోజు ఏ టైంలో లాగిన్ అవ్వాలి, మండే రోజు ఏ టైంలో లాగిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో కృష్ణమాదిగా కృషి ఫలితంగానే వికలాంగులకు పెన్షన్లు పెరిగాయని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కర్లపాలెంలో పిట్ల సేవా సంస్థ కార్యాలయంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2007లో వికలాంగుల హక్కుల కోసం విహెచ్పిఎస్ ను కృష్ణమాదిగా స్థాపించారన్నారు. రావట్ల నియోజకవర్గ వికలాంగుల అధ్యక్షులు కంది వెంకటరెడ్డి మాట్లాడుతూ కృష్ణమాదిగ వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించిన రోజు నుంచి దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలియజేశారు. ఈ కార్యక్రమం బావుపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగన ఆదిశేషు, షేక్ జానీ బాషా, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోరాట సమితి శుభదినం. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం. కృష్ణమాది గారు మాన్యశ్రీ వారు వికలాంగులకు సమస్యలపై పోరాటం చేయడానికి, వారి బాధలను తొలగించడానికి, హక్కులను సాధించడానికి వికలాంగుల పోరాటం స్థాపించున్నారు.
స్థాపించిన రోజు నుంచి ఆయన అనేక ఉద్యమాలతోటి వికలాంగులకు పెన్షన్ పెంచడంలోనూ వాళ్ళు మనోధైర్యం పెంచడంలోనూ హక్కులు సాధించడంలోనూ చాలా కృషి చేసి ప్రాణత్యాగంతో చేసి ఎంఆర్పిఎస్ వారి అనుబంధ సంస్థలు మొత్తం కలిసి సహకరించుకుని వికలాంగుల హక్కులను సహకరించుకుని ఈరోజు 6,000 పెన్షను వికలాంగులందరూ తీసుకుంటున్నారంటే కృష్ణమాదిక్ గారు చంద్రబాబు గారితో మాట్లాడి ఒక రిక్వెస్ట్తో సాధించారు. అది ఆయనకి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు కంది వెంకటరెడ్డి. నేడు చాలా శుభసూచకం. ఎందుకంటే ఇవాళ హక్కుల పోరాట సమితి దినోత్సవం. ఈ హక్కుల పోరాట సమితి చాలా చరిత్ర ఉంది. మొట్టమొదట హక్కుల తర్వాత కృష్ణమాదితో కలిసి ఆయన ఎన్నో ఉద్యమాలు చేయించాడు. ఆయనే మొట్టమొదట 500 తెప్పించింది, ఆయన 1000 తెప్పించింది, ఆయన 3000 తెప్పించింది, 6000 కూడా తెప్పించింది. ఆ ఘనత కృష్ణమాదిక గారు వచ్చింది. కాబట్టి వికలాంగులను కృష్ణమాదిక రక్షించాలి. కాబట్టి వికలాంగులందరి తరఫున కృష్ణమాదిక గారికి ఆయురారోగ్యాలు కలగాలని చెబుతూ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతాం. జై హింద్. కర్లపల్లి మండలం గర్లపాలెం హైవే రోడ్ లో గాయత్రి పెట్రో పవర్ పక్కన గాయత్రి కెఫెను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వెగేసన నరేంద్రవర్మరాజు రిబ్బన్ కట్ చేసి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస్ రెడ్డి, మాడా శ్రీనివాసరావు, పిట్ల వసంతరెడ్డి, నకల శేషాద్రి, ఎం బుల్లయ్య, మద్దిపోయిన నాగరాజు, ముసలయ్య, చీరాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నాలండి సరిపోయింది. సారీ చెప్తారా ఈరోజు నీదే వినుకొండ పురపాలక సంఘం కార్యాలయం వద్ద శివశక్తి లీలా అండ్ అందిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్ ను శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి శివశక్తి ఫౌండేషన్ డైరెక్టర్ గోనుగంట్ల హరీష్ సత్యకృష్ణ దంపతులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విద్యార్థులు ప్రయాణికుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని బస్సు షెల్టర్ ను నిర్మించామన్నారు. వీటితో పాటు భవిష్యత్తులో P4 ద్వారా దత్తత తీసుకున్న 100 బంగారు కుటుంబాల పిల్లలు అందరినీ బాగా చదివిస్తామన్నారు. ఆ కుటుంబాలందరికీ ఇల్లు కట్టించి కాలనీ ఏర్పాటు చేస్తామని, ఆర్థికంగా నిలదొక్కునేలా చేయూత ఇస్తామన్నారు.
జీవి తనడు హరీష్ మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా వెనుకొండ పట్టణంలో బస్ షెల్టర్ ప్రారంభించడం సంతోషంగా అనిపించిందన్నారు. పట్టణంలో మొత్తం 5 బస్ షెల్టర్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఫౌండేషన్ ద్వారా ఒక పరిశ్రమ స్థాపించి డిగ్రీ పూర్తి చేసిన స్థానిక యువతకు ఉద్యోగాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తన తండ్రి జీవి 1998లో శివశక్తి ఫౌండేషన్ ప్రారంభించాలని ఇప్పటికీ 28 ఏళ్లు పూర్తి చేసుకున్నామన్నారు. ఈరోజు విద్యార్థుల కోసం, స్టూడెంట్స్ కోసం, ప్రయాణికుల కోసం ఈ చక్కటి బస్ సెంటర్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా గోనుడ లీలావతి, హరీష్ వాళ్ళు దీనికి స్పాన్సర్షిప్ ఇచ్చి నిర్మించినందుకు గోనుడ లీలావతి, హరీష్, సత్యకృష్ణకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. P4 ద్వారా తీసుకున్నటువంటి 100 కుటుంబాలని వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ బాగా చదివించటము, ఆ కుటుంబాలు అభివృద్ధిలో వాళ్ళకి భవిష్యత్తులో ఒక ఇల్లు కట్టించి వాళ్ళందరికీ కాలనీ ఏర్పాటు చేయడం, అలాగే P4 లో 100 కుటుంబాలకి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతికి బాటలేస్తాం. ఆ కుటుంబంలో పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు శివశక్తి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి సహకారం అందిస్తాం, సహాయం అందిస్తాం. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలని పేదలందరికీ కూడా సూపర్ 6 పథకాలని అందిస్తాం. ఈరోజు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను అమలు చేశారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిద్ర కారణం ఏంటి? వాళ్ళు 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా 3,001 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారు. అట్లాగే టీచర్ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని 1 సంవత్సరం కూడా ఇవ్వలేకపోయారు. 5 ఏళ్లలో 1 టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు. బెల్ట్ షాపులు రద్దు చేసి మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి కోతలకు వచ్చారు గత పాలకులు. మద్యపాన నిషేధం చేస్తాం, అమలు చేస్తామని చెప్పి ఎన్నో మాయ మాటలు చెప్పి గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చినాక 15 సంవత్సరాలకి లోను దీన్ని అడ్డం పెట్టి రాబోయే 15 సంవత్సరాలు వచ్చే ఆదాయం, మద్యం మీద ఆదాయం తాకట్టు పెట్టి లోన్లు తీసుకొచ్చారు. ఆ విధంగా మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యాన్ని ఏరులై పారించి నాసి రకం మద్యంతో 35 లక్షల మంది హాస్పిటల్ పాలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు. 32,000 మంది ప్రాణాలను బలిగొన్నటువంటి గత ప్రభుత్వం కేవలం నాసి రకం మద్యం వల్ల పేదల ప్రాణాలను హరించేశారు. దోపిడీ యజ్ఞంగా చేశారు తప్ప ప్రజల ప్రాణాలకి కించిత్ విలువపోవడం చాలా బాధాకరం. అందుకనే గత ప్రభుత్వంలో నవరత్నాలని ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అన్ని హామీలు సగం సగం అమలు చేశారు, కొన్ని అసలు అమలు చేయలేదు. మరి ఈ రోజు సూపర్ 6 పథకాలు మొదటి సంవత్సరంలోనే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా గానీ ఈ రోజు రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను అమలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు హ్యాపీగా పోతున్నారు ఆగస్టు 15 నుండి. అలాగే 3,000 పెన్షన్ 4,000 చేశారు. దివ్యాంగులకి 3,000 పెన్షన్ 6,000 చేసింది ప్రభుత్వం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ అద్భుతంగా అందజేశారు. సంవత్సరానికి 20,000 రూపాయలు. అదే విధంగా 20 లక్షల ఉద్యోగాలకి ఈ రోజు వెనుకొండలో బస్ షెల్టర్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. ఇలాంటి బస్ షెల్టర్లు ఒక 5 మన ఫౌండేషన్ నుంచి కట్టాము, పూర్తయినాయి. అలాగే రానున్న రోజుల్లో మన దగ్గర డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒక పరిశ్రమ నిర్మించి ఫౌండేషన్ ద్వారా యూత్ కి జాబ్స్ ఇవ్వాలనేది ఫౌండేషన్ యొక్క నిర్ణయం. డాడీ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 28 ఇయర్స్ అయింది. 1998 లో స్థాపించాం. అప్పటి నుంచి మీ అందరికీ తెలుసు ఎన్నో క్యాట్రాక్ట్ సర్జరీలు, అలాగే హెల్త్ క్యాంప్స్, పిల్లల చదువులకి స్కాలర్షిప్లు, రానున్న రోజుల్లో కూడా పేద పిల్లలకి ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్స్ ఇలాగే కొనసాగిస్తామని మా ఫౌండేషన్ ద్వారా కూడా మేము మాటిస్తున్నాము. థ్యాంక్ యూ. చదువులకి స్కాలర్షిప్లు, రానున్న రోజుల్లో కూడా పేద పిల్లలకి ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్స్ ఇలాగే కొనసాగిస్తామని మా ఫౌండేషన్ ద్వారా కూడా మేము మాటిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.